అన్వేషించేవాడిని ఆకాశం రారమ్మని ఆహ్వానిస్తుందట. అందుకే శాస్త్రవేత్తలంతా ఎప్పుడూ ఆకాశం వైపే చూస్తారని చలోక్తిగా చెబుతారు. ఈ విషయంలో మన ఇస్రో గాని, అమెరికా ఆధ్వర్యంలోని నాసా గాని దాదాపుగా పోటీ పడుతున్నాయా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతరిక్ష రంగంలో ఇప్పటికే భారత్ అనేక అగ్రదేశాలకు దీటుగా నిలుస్తోంది. చందమామపై మానవరహిత రాకెట్ను పంపి ప్రయోగాలు చేస్తున్న భారత్ ఆ దిశగా మరిన్ని అడుగులు వేస్తోంది. మరోవైపు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ వంటి ప్రఖ్యాత వ్యోమగాములు ఎప్పుడు భూమి మీదకి తిరిగొస్తారా అన్న టెన్షన్ పీడిస్తోంది. 2024లో వెళ్లిన సునీత అండ్ టీం 2025లోనే క్షేమంగా తిరిగొస్తారా? శాస్త్రవేత్తలు ఆ విషయంలో సక్సెస్ అవుతారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆకాశం వైపు ఎంతో ఆతృతగా చూసిన మనిషి జాబిలిని అందుకోవడానికి శతాబ్దాలు పట్టింది. కానీ ఇప్పుడు రోదసిలోని మరిన్ని సుదూర లక్ష్యాలు అందుకోవడానికి కేవలం దశాబ్దాల సమయమే పడుతోంది. అంటే టెక్నాలజీ అనేది ఎంతగా ఎదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ టెక్నాలజీ కూడా ఒక్కోసారి సవాలు విసురుతోంది. ఆ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో అప్పుడప్పుడు ఈ ప్రకృతి త్యాగాలు కూడా కోరవచ్చు. సవాళ్లను అధిగమించి అద్భుతాలు కూడా అందుకోవచ్చు. దేనికైనా సిద్ధంగా ఉండడం ద్వారానే అనేక నూతన ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయంటారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో గతేడాది చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన భారత్ త్వరలో చంద్రయాన్ 4 కోసం కూడా అడుగులు వేస్తోంది. 2040 నాటికి రోదసిలో భారత అంతరిక్ష కేంద్రాన్ని పనిచేయించాలని నిర్ణయించుకుంది. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాలకు పోటీగా రోదసి రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇస్రో స్పేడెక్స్ శాటిలైట్ కు సిద్ధమైంది. దీంతో అధునాతన టెక్నాలజీ కలిగిన LAT-3 నేషనల్ క్లబ్లో భారతదేశం చేరడం ఖాయంగా మారింది. ఈ లక్ష్యం సాధించడానికి ఈ నెల 30న ఇస్రో మొదటి స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని ప్రారంభిస్తుండడం విశేషం. 30వ తేదీన రాత్రి 9:30 వరకు PSLV-C 660 రాకెట్ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పేడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న జంట ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెడతారు. స్పేస్ డాకింగ్ అంటే 2 అంతరిక్ష నౌకలకు ఖచ్చితంగా అనుసంధానించే ప్రక్రియ. ఇది ఒక్కోసారి మనుషులతో లేదంటే మానవరహితంగా కూడా నిర్వహించవచ్చు. ఈ మిషన్లో భాగంగా ఒక అంతరిక్ష నౌకకు మరో అంతరిక్ష నౌక నుంచి ఇంధనం నింపడం, టెక్నికల్ సమస్యలొస్తే రిపేర్ చేయడం, అవసరమైనప్పుడు సిబ్బంది మార్పిడి వంటి క్లిష్టమైన పనుల కోసం ఒకే యూనిట్గా పనిచేసే వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి డాకింగ్ మిషన్ చేయడం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని భారత్ కూడా సాధించబోతోంది. ఇది సక్సెస్ అయితే ఇలాంటి మిషన్ చేసిన 4వ దేశంగా భారత్ నిలుస్తోంది. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో నిర్వహించబోయే భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ మిషన్లకు మార్గం సుగమం చేస్తాయని ఆశిస్తున్నారు. మరోవైపు నాసా ఆధ్వర్యంలో అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ల గురించి ప్రపంచం అంతా టెన్షన్ పడుతోంది. అంతరిక్షంలో చిక్కుకున్న ఆ ఇద్దరిని భూమి మీదికి తీసుకొచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. 8 రోజుల మిషన్లో భాగంగా వారిద్దరూ జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి వారు తిరిగి జూన్ 14న చేరుకోవాల్సి ఉంది. కానీ తిరుగు ప్రయాణంలో వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి ఆ ఇద్దరు అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు 7 నెలలవుతుంది. వారిని భూమి మీదికి తీసుకొచ్చే విషయంలో ఇటీవల నాసా కీలక ప్రకటన చేసింది. తొలుత వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి భూమి మీదికి తీసుకొస్తామని చెప్పింది. అయితే 2 రోజుల తర్వాత ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని తన ప్రకటనను సవరించుకుంది. కానీ వారిద్దరూ ఎప్పుడు రావడం ఖాయమవుతుందనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే సునీత విలియమ్స్ ఆరోగ్యం గురించి అనేక అనుమానాలు తలెత్తాయి. నాసా మీద విమర్శలు కూడా వచ్చాయి. జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా పంపించారు, వారిని ఎలా వెనక్కి రప్పిస్తారు, ఇంత నిర్లక్ష్యమైతే ఎలా అంటూ అంతా ప్రశ్నించారు. దానికి నాసా సమాధానం సరిగ్గా అతికినట్టు లేకపోయినా అటు సునీత కూడా తాను బాగానే ఉన్నానని, గురుత్వాకర్షణలో తేడా వల్ల అలా కనిపిస్తున్నానని చెప్పారు. కానీ శాస్త్రవేత్తల్లో మాత్రం అలాంటి కండిషన్లో చాలా రోజులు ఉంటే ఎంతకాలం బతకగలుగుతారు అనే ప్రశ్న మాత్రం వేధిస్తోంది. వ్యోమగామి అంతరిక్షంలో ఉన్నప్పుడు అత్యధికంగా ఎన్ని రోజులు జీవించగలుగుతాడనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారుతుంది. అనుకోని కారణాల వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోతే దాదాపు 300 నుంచి 400 రోజులు ఉండగలరని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే సునీత మరికొన్ని నెలలు సురక్షితంగానే అంతరిక్ష కేంద్రంలో ఉండొచ్చని భావించాల్సి వస్తోంది. ఎందుకంటే గతంలో రష్యా వ్యోమగామి వాలెరీ పాలియాకోవ్
437 రోజుల పాటు స్పేస్ స్టేషన్లో గడిపి అత్యధిక రోజులు బతికినట్టుగా రికార్డు సృష్టించారు. దీంతో సునీత అండ్ బుచ్వెల్ మోర్ కూడా జీవించే ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటికే సునీత ఆరోగ్యం దెబ్బతిన్నట్టుగా వార్తలు వచ్చిన క్రమంలో రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆందోళన వెంటాడుతోంది. చంద్రయాన్-3 మిషన్తో సాధించిన ఈ విజయాల నేపథ్యంలో భారత్ స్పేస్ డాకింగ్ మిషన్పై భారత్ దృష్టి సారించింది. మరోవైపు సునీత వంటి సీనియర్ వ్యోమగాములను సురక్షితంగా ఎలా కాపాడుకోవాలా అనే సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఆ ఇద్దరు కనిపించడం మాత్రం కాస్త ఊరటగా కనిపిస్తోంది. మరి 2024లో సస్పెన్స్గా మారిన వారి భవిష్యత్తు రానున్న కొద్ది రోజుల్లోనైనా సురక్షితంగా ఉండాలని అంతా ఆశిస్తున్నారు.